హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. ఎటువంటి పప్పులు నానబెట్టుకోకుండా, అలాగే డీప్ ఫ్రై కూడా చేసుకోకుండా ఇన్స్టెంట్గా బంగాళదుంపలతోటి వడలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకోవాలండి. నేను ఒక హాఫ్ కేజీ బంగాళదుంపల వరకు ఉడికించాను. ఇప్పుడు పొట్టు తీసిన తర్వాత ఇలా తురుముకోవాలి. తురమటం వల్ల వడలు అనేది బాగా వస్తాయండి. అదే మనం చేతితోటి స్మాష్ చేసామనుకోండి, అక్కడక్కడ దుంప అనేది చేతికి తగులుతూ ఉంటుంది. ఇలా బాగా మెత్తగా ఉంటే వడలు అనేది బాగా వస్తాయండి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం నేను ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. మీరు వీలైతే సన్నగా కట్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత చాప్ చేసుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలండి. అసలు ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరమే లేదు. కాస్త ఉల్లిపాయ ఇవన్నీ పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న బంగాళదుంపలో 2 స్పూన్లు వరకు బియ్యపిండి వేసుకోవాలండి. తర్వాత 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవచ్చు. తర్వాత 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నీళ్లు పోయకుండానే కలుపుకోవాలండి. మీకు కాస్త లూజ్ అనిపిస్తే కొంచెం బియ్యం పిండి, శనగపిండి అయినా వేసుకోవచ్చు. గట్టిగా అనిపించింది అనుకోండి, అప్పుడు నీళ్లు పోసి కలుపుకోవచ్చు, కానీ స్టార్టింగ్లోనే నీళ్లు పోసేయకూడదు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలండి. అన్నీ ఉడికించి వేయించినాయి కాబట్టి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు చేతికి కాస్త ఆయిల్ రాసుకుని వడలు చేసుకోవాలండి. బంగాళదుంప కదా, కాస్త అంటుకున్నట్టుగా ఉంటుంది. అందుకనే ఆయిల్ అప్లై చేసుకుని వడలు చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. వేసిన తర్వాత స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెట్టేశారనుకోండి లోపల వరకు వేగదు, పచ్చిగా ఉంటుంది. అందుకని మీడియంలో పెట్టుకుని ఇలా 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవటమేనండి. చూడటాకే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇందులో ఎటువంటి చట్నీ అవసరం లేదండి. చక్కగా పెరుగుతోటి తినేసేయొచ్చండి. చాలా చాలా బాగుంటాయి. మనం వడలను కూడా డీప్ ఫ్రై చేయలేదు, ప్లస్ పెరుగు వేసుకుని తింటాం కదా, చాలా మంచిది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. డీప్ ఫ్రై చేయకుండా, ఎటువంటి పప్పులు నానబెట్టే పని లేకోకుండా నేను చేసి చూపించిన బంగాళదుంపతోటి ఇన్స్టెంట్గా వడల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి ఎన్నో టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.